బాలయ్య ఎవరు అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తెలిసిపోతుంది. వెంటనే కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. దిల్ రాజు గారు ఏంటంటే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు దిల్ రాజు గారు మధ్యలో ఇది బాంబేలో షూటింగ్ అని ఎందుకు పారిపోతున్నాడు? తెలుగు సినిమాలో ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆయన ప్రముఖ చాంబర్ వ్యక్తి కూడా చాంబర్ హెడ్ కదా. మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాంబర్ హెడ్ గా ఉన్న దిల్ రాజుకి సిగ్గు లేదా? ఈ సమయంలో ఆయన అఖండ 2 సినిమాలో ఇన్వాల్వ్ అవ్వకుండా షూటింగ్ ఉందని బాంబేకి ఎందుకు పారిపోతున్నాడు? ఆయన తన సినిమా షూటింగ్ చేసుకోవడానికి ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడు? దిల్ రాజు గారు ఆన్సర్ ఇవ్వాలి. దిల్ రాజు గారు అసలు వెంటనే కూడా తెలుగు సినిమా పరిశ్రమ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన పదవికి రాజీనామా చేయాలి. దిల్ రాజు పదవికి రాజీనామా చేస్తేనే కరెక్ట్. రాజీనామా చేయకుండా ఆయన పాటికి ఆయన షూటింగ్ చూసుకునే పరిస్థితి ఇంకెందుకు అధ్యక్షుడిగా ఉన్నాడు? కొంతమంది ఫ్యాన్స్ శివరాత్రికి రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే శివుడు సినిమా కదా, శివరాత్రికి రిలీజ్ చేస్తే బాగుంటది అని చెప్పేసి అంటున్నారు. అవునండి, అది ఎంతవరకు వాస్తవం? చాలా దూరం చాలా లాంగ్ అయిపోతుందండి అది. కానీ ఏంటంటే హాల్స్ దొరకాలి కదా. మెయిన్ ఏంటంటే సినిమా థియేటర్స్ ప్రాబ్లం ఉంది. ఇందులో ఏంటంటే దిల్ రాజు లాంటి వాళ్ళ పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన చేతిలో హాల్స్ ఉన్నాయి. అలాగే ఈ మధ్య చూడండి రీసెంట్ గా కూడా నిర్మాత సురేష్ బాబు గారు కూడా, రామానాయుడు గారి కొడుకు, ఆయన కూడా సురేష్ బాబు గారు కూడా దీనికి వ్యాఖ్యానం చేశారు. చిరంజీవి బాలయ్య ఈ దెబ్బతో తేలిపోతుంది, చిరంజీవి కంటే బాలయ్య పెద్ద నటుడా అని సురేష్ బాబు కామెంట్ చేశారు. ఆయన ఎలా కామెంట్ చేస్తారు అంటే ఆయన చేతిలో కూడా కొన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి. సో దీని వెనక కుట్ర ఉందని క్లియర్ గా అర్థమైపోతుంది. దీని వెనక సురేష్ బాబు గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు. వాళ్ళ చేతిలో కొన్ని సినిమా హాల్స్ ఉంటాయి ఫిక్స్ గా. నలుగురు అని ఉంటారు కదా, ఆ నలుగురు కూడా కలిసే బాలయ్య బాబుని ఉద్దేశపూర్వకంగా బాలయ్య బాబు గారికి హాల్స్ కూడా దొరకకుండా చేసి ఈ సినిమా అనేది రికార్డ్స్ బద్దలు చేయకూడదు, ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అవ్వకూడదు బాలయ్య అని చెప్పి ఉద్దేశంతో తొక్కి వేయడానికి ప్రయత్నం చేశారు. ఇందులో 100% వాస్తవము. ఈ కుట్రను మటుకు బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరు సహించేది లేదు. బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు. బాలయ్య బాబు గారు ఒక్క సైగ చేస్తే చాలు వెళ్ళి కూడా అటాక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. బాలయ్య బాబు గారు కూడా ప్రొడ్యూసర్ల మీదకి ఈ రోజు ఫైర్ అయినట్టు తెలుస్తుంది. కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు ఫైర్ అయ్యి మీరు ఎందుకు ఇంత వైపు అది చేశారు, ఇన్ని రోజులు ఎందుకు చేశారు, నాకు చెప్పుంటే నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా, మీరు రిలీజ్ టైం కి ఇలా చెప్పి కోర్టు కేసులు ఇవన్నీ తిప్పుతున్నారు, నా ఫ్యాన్స్ అందరూ ఆగ్రహం చేస్తున్నారు అని చెప్పే వాళ్ళని తిట్టారంట. దీని మీద మీరేమనుకుంటున్నారు? అవునండి, అసలు ఫైర్ చేసి ఉండాల్సింది బాలయ్య బాబు గారిని. బాలయ్య బాబు గారి కోపం వస్తే ఫైర్ చేస్తారు, గన్ తీసుకొని ఫైర్ చేసేస్తారు. ఆయన ఇదివరకు కూడా ఒక ప్రొడ్యూసర్ విషయంలో గొడవ వచ్చినప్పుడు బాలయ్య బాబు ఫైర్ చేశారు గన్ తీసుకొని. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ల మీద బాలయ్య బాబు గారు గన్ తీసుకొని ఫైర్ చేసే అవకాశం ఉంది. అందుకని ప్రొడ్యూసర్లు కూడా భయపడుతున్నారు, భయపడి కూడా దాక్కుంటున్నారు. అంటే అట్లా ఫైర్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? వాళ్ళు చేసినటువంటి తప్పు అంత దారుణమైన మోసం ఎందుకు చేయాలి బాలయ్య